తెనాలి పట్టణంలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా బిల్డింగ్ కట్టడాలను చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ కమిషనర్ పి శ్రీకాంత్ తెలిపారు. ప్రభుత్వ రూల్స్ అనుగుణంగా భవన నిర్మాణాలు చేపట్టాలని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు అక్రమ కట్టడాలు జరిపితే ఉపేక్షించేది లేదని తెనాలి మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ పి శ్రీకాంత్ భవన యజమానులను హెచ్చరించారు. 31/8/2025కు ముందు కట్టిన బిల్డింగులకు బీఆర్ఎస్ వర్తిస్తుందని 31 తరువాత కట్టిన బిల్డింగులకి బీఆర్ఎస్ వర్తించదని ఆయన స్పష్టం చేశారు. నిబంధనలకు ప్లానుకు విరుద్ధంగా కట్టిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ తెలియజేశారు. ఇన్ఛార్జ్ కమిషనర్తో పాటు అసిస్టెంట్ సిటీ ప్లానర్ వివాణి ఉన్నారు. ఇటీవల కాలంలో బాగా మనకు వినబడుతుంది ఏంటంటే పట్టణంలో అక్రమ కట్టడాలు ఎక్కువైపోయాయని చెప్పేసి చెబుతున్నారు. దీని మీద పూర్వం వరకు అంటే పెద్ద పట్టించుకుని ఉండకపోవచ్చు. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటారు. మొన్న 17th ఒక వీడియో కాన్ఫరెన్స్ అయింది. వీడియో కాన్ఫరెన్స్ అంటే సామాన్యం కాదు, ఎక్కువ మనకి మార్నింగ్ ఈవినింగ్ 5 నుంచి 8 దాకా జరిగింది. దీంట్లో మేజర్ టాపిక్ వచ్చి మన అక్రమ కట్టడాల గురించి స్టేట్ వైడ్గా అంటే వివిధంగా పేపర్లో వస్తున్నాయి. అవన్నీ ఉటంకిస్తూ సాధారణంగా ఏంటంటే విభాగాధిపతులు చెప్పేసి వదిలేస్తారు. కానీ ఇప్పుడు మాత్రం ఏమైందంటే మున్సిపల్ మినిస్టర్ గారు, నెక్స్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ MA and UD, నెక్స్ట్ కమిషన్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, వీళ్ళందరూ విడివిడిగా తీసుకున్నారు. అంటే ఒకే టాపిక్ని విడివిడిగా మాట్లాడారు వీళ్ళందరూ. దీని ప్రకారం ఏంటంటే మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పింది ఏంటంటే అక్రమ కట్టడాలు అనేవి మనకి అంటే బిల్డింగ్ బైలాస్ ప్రకారం మనం కడితే ఇబ్బంది లేదు. కానీ వీటి మీద మనకి చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా అక్రమ కట్టడాలు 31/8/2025 తర్వాత ఏమి ఉన్నా కానీ వాటన్నిటి మీద కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పారు. ఒకవేళ చర్యలు తీసుకోకపోతే అంతటా వినిపిస్తున్న మాట ఏంటంటే అనధికార నిర్మాణాలు, తర్వాత ప్లాన్స్కి డీవియేషన్గా జరుగుతున్నటువంటి కట్టడాల గురించి నడుస్తుంది. విషయం అంతా పేపర్స్లో కూడా వస్తుంది ఇదే విషయము. కాకపోతే గవర్నమెంట్ నుంచి అంటే రీసెంట్గా జరిగిన వీసీలో మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే BPS అనేది త్వరలో అనౌన్స్ చేస్తారు. దానికి కట్ ఆఫ్ డేటు వాళ్ళు చెప్తున్నది ఏంటంటే 30 ఆగస్టు 2025గా చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే 30 ఆగస్టు 2025కి ముందు జరిగిన నిర్మాణాలకే ఈ BPS అనేది వర్తిస్తుంది. తర్వాత జరిగిన కట్టడాలు ఏవైనా కూడా ఈ పరిధిలోకి రావండి. అటువంటి కట్టడాల మీద కఠినమైన చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుందని మాకు ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అలాగే అలా జరిగిన వాటిని హై స్థాయిలో పరిశీలించి వాటి వివరాలను సంబంధిత మున్సిపాలిటీస్ కానీ కార్పొరేషన్స్ కానీ ఇన్ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. వాటి పట్ల ఏంటంటే ఇంతకాలము అంటే నోటీసెస్ ఇష్యూ చేసి ఆగిపోయారు లేదా ఏదో ఇబ్బందుల వల్ల ఆగిపోయారనే అపోహ ఒకటి ఉంది. కాకపోతే ఇక మీదట ఆ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో కట్ ఆఫ్ డేట్ తర్వాత ఏవైతే కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయో వాటి మీద అనేది కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. లేదంటే కన్సర్న్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది ఇప్పుడు. కాబట్టి కొంచెం ఆలస్యమైనా ఏదైనా కానీ వాటి మీద చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవడం అనేది జరుగుతుందండి. కాకపోతే